అత్తయ్య, మనం ఎంతకాలం ఇలా ఖాళీగా ఉంటాం? నాకు అదే అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? ఏ రాధా, ఎక్కడికెళ్తున్నా? క్రిస్మస్ కదక్క, కేక్ కొందామని పట్టం వెళ్తున్నాను. మన ఊర్లో ఏమో ఒక్కళ్ళు కూడా కేక్ అమ్మే వాళ్ళు లేరు. ఆ కేక్ కోసం మనమేమో పట్టం దాకా వెళ్ళాల్సి వస్తుంది. సరే అక్క, నేను వెళ్తాను మరి, బస్కి టైం అవుతుంది. అలా చెప్పి రాధ వెళ్ళిపోతుంది. అది విన్న అన్వికకు ఒక ఆలోచన వస్తుంది. అతయ్యతో ఇలా అంటుంది. అత్తయ్య, మనం ఎలాగో ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాం కదా. ఇలా కేకుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం కేకుల బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందంటారు? అవును కోడలా, అది మంచి ఆలోచనే. నీకు ఎలాగో కేకులు చేయటం బాగా వచ్చు. మొన్న మన చిన్నోడు పుట్టినరోజుకి కూడా కేకు భలే తయారు చేసావు కదా. ఆ కేకు తిన్న వాళ్ళంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు కూడా. అవునత్తయ్య, ఇప్పుడు ఎలాగో కేకులకి మంచి డిమాండ్ ఉంది. అటు క్రిస్మస్కి, తర్వాత వచ్చే న్యూ ఇయర్కి కేకుల బిజినెస్ బాగా జరుగుతుంది. దాంతో మనకి లాభాలు కూడా బాగుంటాయి. మనకొచ్చిన లాభాలతో ఎంచక్కా మనం బంగారు వడ్డానం చేయించుకోవచ్చు కదా అత్తయ్య. అలా చెప్పి అన్విక కేకు వ్యాపారానికి కావలసిన సామాన్లు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తుంది. కేక్ తయారు చేయడానికి కావలసిన సామాన్లు తీసుకొని ఇంటికి తిరిగి వస్తుంది. తరువాత అత్త కోడళ్ళిద్దరూ కలిసి కేకులు చేయడం మొదలు పెడతారు. అన్విక కేకులు తయారు చేస్తుంటే అత్త భానుమతి తనకు సహాయం చేస్తూ ఉంటుంది. అత్తయ్య, కేకులు తయారు చేయడం అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు మన షాప్ ఎక్కడ పెడతాం? ఎక్కడో ఎందుకే, మన ఇంటి బయటే మన పాత బండి ఉంది కదా, అందులో పెట్టి ఒక బోర్డు పెట్టి అమ్ముదాం. ఆ బోర్డు చూసి వచ్చిన వాళ్ళందరూ మన దగ్గర కేకులు కొంటారు. అలా చెప్పి ఆ అత్త కోడళ్ళిద్దరూ కలిసి ఇంటి బయట ఒక బండిలో కేకులు అమ్మటం మొదలుపెట్టారు. ఆ ఊరిలో మరెవ్వరూ కేకులు అమ్మకపోవడంతో ఆ రోజు ఆర్డర్లు బాగా వచ్చినాయి. వ్యాపారం బాగా సాగటంతో లాభాలు కూడా బాగా వచ్చాయి. అత్త కోడళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. అత్తయ్య, మనకి బాగా లాభాలు వచ్చాయి కదా ఇవాళ. ఇలాగే మనకి లాభాలు వస్తే మనం చాలా ధనవంతులు అయిపోతాం కదూ. అవునే కోడలా. నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం త్వరగా ధనవంతులు అవ్వాలంటే కేకు తయారు చేయడానికి అయ్యే ఖర్చును తగ్గిద్దాం. అప్పుడు ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి. అదెలాగా? అదేముందత్తయ్య, మనం కేక్ తయారీ కోసం వాడే పదార్థాలు నాసి రకమైనవన్నీ చాలా చౌక ధరకే అమ్ముతున్నారు కదా. అవి కొనుక్కొని మనం కేక్ తయారు చేసామనుకోండి, మనకి తక్కువ ఖర్చులో చాలా కేకులు వస్తాయి. అవి అన్నీ అమ్ముకొని చాలా డబ్బులు సంపాదించొచ్చు. అవును కోడలా, నీ ఆలోచన బాగానే ఉంది. అలాగే చెయ్యి. మరుసటి రోజు అన్విక మార్కెట్కి వెళ్ళి తక్కువ ఖర్చులో కేక్ తయారు చేయడానికి కావలసిన నాసీ రకపు వస్తువుల్ని కొనుక్కొని వస్తుంది. అలా కొనుక్కొచ్చిన నాసీ రకపు వస్తువులతో కేక్ తయారు చేసి కేకు అమ్మడం మొదలుపెట్టారు. ఆ రోజు కూడా బిజినెస్ చాలా బాగా జరిగింది. వాళ్ళ వ్యాపారానికి రెట్టింపు లాభాలు వచ్చాయి. ఆ నాసి రకపు వస్తువులతో తయారు చేసిన కేకులు తిన్న కస్టమర్లు అందరూ జబ్బున పడ్డారు. అలా అనారోగ్యం పాలైన కస్టమర్లు అందరూ షాప్ దగ్గరకు వచ్చి గొడవ చేశారు. అన్విక మరియు అత్త భానుమతి చేసిన పనికి వాళ్ళు కోపంతో ఊగిపోయారు, కొట్టబోయారు. అయితే శారద చేసిన తప్పును క్షమించమని అడిగింది. మళ్ళీ ఇలాంటివి చేయవని వాళ్లకు చెప్పింది. అప్పటి నుండి ఆ అత్తాకోడళ్ళిద్దరూ అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా మంచి కేకులు తయారు చేసి అమ్మి సంతోషంగా జీవిస్తున్నారు. క్రిస్మస్ రానే వచ్చింది. అన్విక వాళ్ళ దగ్గర కేకులు కొనుక్కొని అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు.
అన్విక కుటుంబం కూడా మంచి లాభాలతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారు. ఇది ఇవాల్టి కథ. రేపటి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోండి.